పచ్చటి పైళ్లతో కలకలలాడాల్సిన పొలాలు నిర్జీవంగా కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో చినుకులు కరువై జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. ఎక్కడ చూసినా కూడా బీడు భూములు కనిపిస్తున్నాయి. చిరుజల్లులకు విత్తనం వేసిన చోట మొండిగా మొలకలు వచ్చిన ఎండల తీవ్రతకు మాడిపోతున్నాయి. దీంతో రైతన్నలు లబోదిబోమంటూ పంట కాపాడుకోవడానికి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ట్రాక్టర్ల ద్వారా నీటిని తీసుకువెళ్లి పంట పొలాల్లో జల్లుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతు కుదేలవుతున్నాడు. అడపాదడప మోస్తరు వర్షాలు కురిసిన చోట పంట కాస్త బతికినా ఇప్పుడు అది ఎండిపోతుంది. జిల్లాలో పదును వర్షాలు లేక నెలన్నర గడిచింది. ఖరీఫ్ పంటలను సాగు చేశాక ఆకాశం వైపు ఆశగా చూడటమే గాని మేఘం కరగడం లేదు. రైతు కంట ఉబికే నీరు తప్ప పంటను తడిపే నీరు కరువైంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అన్నదాతలు దిక్కుతోచక బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. ప్రధాన పంటలు కాకపోయినా ప్రత్యామ్నాయ పంటలతో ఊరట చెందుదామని భావించిన ఆ ఆశలు నెరవేరడం లేదు. సాగునీటి వసతి ఉన్న చోట కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాలువలకు సరైన సమయంలో నీరు అందడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మాకు వచ్చేసి వర్షాధారం మొత్తం పంట వరి అనేది. మాకు వరి తప్ప వేరేది ఇంకో ఏ పంట పండదు. ఈ వరి పంటను నమ్ముకొని మేము వర్షాధారం మీద ఆధారపడినాం. కాకపోతే ఇక్కడ మన పలాస వరకు వంశధార ఉంది, అది కూడా మనకి ఇక్కడ లేదు. ప్రభుత్వాలు తలిచి ఏమైనా ఇది వంశధార వస్తే మనం కొంచెం ఈ బాధలు తప్పును. ఇప్పుడు ఈ ఆకుమల్లు కాపాడుకోవడం కోసం దాదాపు ఏవుకుని 5 గంటల నుంచి వచ్చి ఒక ముగ్గురు లేబర్ని తీసుకొచ్చి ఒక ఇంజిన్ అద్దెకి గంటకి 300 తీసుకొచ్చి తర్వాత డీజిల్ని తీసుకొచ్చి అన్నీ చేసినప్పటికి ఈ టైం అయింది. అయినప్పుడు కూడా ఒక ఆకుమట్టి తరలేదు. కారణం ఏంటంటే భూమిలోకి నీరు వెళ్ళిపోతుంది. వర్షాభావం, తీవ్రమైన వర్షాభావ పరిస్థితి వల్ల భూమిలోకి నీరు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే 3 కూలీలను తెచ్చిన, ఒక్కొక్కరిని 600, 1800. ఈ డీజిల్ ఇంజిన్ ఖర్చు 3 గంటలైంది. ఇప్పటికి ఇది ఒక 900, దగ్గర 2700 ఆకు కాపాడుకోవడానికి. అది ఈ వారంలో వర్షం పడితే మళ్ళీ ఇది బాగుపడుతుంది. లేదంటే మళ్ళీ ఇదే పరిస్థితి, మళ్ళీ 2700 నేను పెట్టుకోవాలి. ఇదే పరిస్థితి మాకు నెలకొంటే ఇంకా వ్యవసాయం చేయడం దండగా. ఏదైనా నా ప్రభుత్వాలు ఆదుకొని మనకి ఆ వంశధారని ఇటు ఎక్కడి వరకు తెప్పిస్తే పైనుంచి ఏమైనా వాటర్ వచ్చినట్టయితే మనకి వర్షాధారం మీద ఆధారపడటం తగ్గుతుంది. పెట్టుకోవాలి. తర్వాత పండుతుందో ఎండుతుందో కూడా మనకి గ్యారంటీ లేదు. ఇదే పరిస్థితి ఎలా కొనసాగితే ఈ ఆకుమల్లు మనకు 10 రోజులు కాపాడగలం. దానిలో కూడా నీరు ఎంకిపోతుంది. ఆ గుమ్మిల్లో కూడా ఇలా నాలాగే నలుగురు తోడితే ఇంక వాళ్ళకు కూడా నీరు ఉండదు. పైనుంచి వర్షం లేకపోతే ఇక్కడ చేసే పరిస్థితి ఏంటి? ఇలా అయితే వ్యవసాయం రైతే రాజు అంటారు కదా, ఇలా ఉంటే ఇంకా రైతు రాజు కాదు. ఇలా అప్పుల్లోకి వెళ్ళిపోవడం తప్ప ఇంకేముండదు రైతు అనేది. ఉద్దాన ప్రాంతంలోని కవిటి, కంచిలి, ఇచ్చాపురం, సోంపేట, పలాస, మందస, వజ్రపు కొత్తూరు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వరి నారుని కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కాలువలు, చెరువులు, గెడ్డల్లో కూడా నీరు లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి మరీ నారుని కాపాడేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు రైతులు. ట్యాంకర్ నీటిని 3000 నుంచి 4000కు కొనుగోలు చేస్తూ వారానికి 2 సార్లు తడులు అందజేస్తున్నారు. ఇప్పటికే సాగునీటి సమస్యతో మెజారిటీ నారుమళ్లు నాశనమయ్యాయి. నారుని పెంచేందుకే ఇన్ని ఇబ్బందులు పడుతుంటే నాట్లు వేసిన తర్వాత పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అనే ఆలోచనలో అన్నదాత సతమతమవుతున్నాడు. ఇచ్చాపురం, పలాసలో 80,000 ఎకరాల మేర విస్తీర్ణంలో వరి సాగు చేస్తుండగా 50,000 ఎకరాల్లో నాట్లు వేసేందుకు వీలుగా రైతులు నారుమళ్లను సిద్ధం చేశారు. అందులో 25% కూడా బతికే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. మాపై ప్రకృతి కూడా పగబట్టింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది ఒక ఎకరాకి 4 ట్యాంకులు వేస్తున్నాము. అయినా మనకి ఒక ట్యాంకు 4000, 3000 వరకు ట్రాక్టర్ వాళ్ళు వసూలు చేస్తున్నారు. మాకు ఎరువులు కూడా సరిగ్గా అందుబాటులో లేవు. యూరియా కూడా అందుబాటులో లేదు. మాకు ఎవరు ఆదుకున్న నాదుడు కూడా కనిపించట్లేదు. ఇలాగైతే రైతే రాజు అంటారు కానీ మరి అక్కడ ఎవరు కనిపించట్లేదు. ఇలాగైతే మేము ఎలా బతుకుతాము? రైతులు దులుపుకుంటుందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్లో రైతుకి అండగా ఉంటామని చెప్పి జెడ్పీ సమావేశాల్లో ప్రకటనకే తప్ప పనులు చేయడం లేదని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా నేడు అధికారులు, పాలకులు రైతులను ఆదుకుంటామని, నష్టపరిహారం ఇస్తామని చెప్పడం కాకుండా
కాకుండా సకాలంలో కాలువలో నీటినిచ్చే విధంగా చర్యలు తీసుకుంటే ఇంత ఉపద్రవం తలెత్తేది కాదని ప్రశ్నిస్తున్నారు. రైతీ రాజు అన్నారు. కానీ ఆ రాజు నేడు కూలీగా మారబోతున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ గోడును పట్టించుకుని సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు అన్నదాతలు. అన్ని రంగాల్లో ముందుండే అగ్రికల్చర్ లో అంటే భారతదేశంలోనే ఉద్యాన ప్రాంతం అంటే ఒక చరిత్ర గల ఇక్కడ అన్ని రంగాల పంటలు అయితేనేమి వెజిటబుల్స్ అయితేనేమి దీనికి ఒక చరిత్ర ఉంది. అలాంటి గ్రామం అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు పూర్తిగా దీనికి అసలు వర్షం అనేది ఇప్పుడు నదులు కూడా బద్దలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఈరోజు ఆకుమడులు మేము తడుపుకొని నెక్స్ట్ ఏమైనా వర్షాలు వస్తాయని ఎదురు చూపే పరిస్థితిలో ఒక్కొక్క ఆకుమడి ఒక ఎకరాకి మేము తడపాలంటే మాకు కనీసం 10-12 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే నేను 3 సార్లు తడపడం జరిగింది. కానీ ఈ పరిస్థితుల్లో మాకు ప్రభుత్వం చాలా సందర్భంలో రైతు అనే వాడికి మొన్న తిత్లీ తుఫాన్ వచ్చిన తర్వాత ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ అప్పుడు ప్రభుత్వమే యంత్రాంగం అంతా వచ్చి ఈ ఏరియా అంతా ఉద్యాన ప్రాంతం అంతా విజిట్ చేసి ఇప్పుడు రైతాంగానికి మేము ఆదుకుంటాం, అన్ని రంగాల్లో మేము ఉన్నామనేసి హామీ ఇచ్చారు. హామీలు గాలికి వదిలేశారు. కానీ కనీసం 2 ఎకరాలు ఉన్న రైతుకి ఒక ఓరిస్తామన్నారు. అలాంటిది ఈరోజు పేపర్ వర్కే పరిమితం, కానీ అది అమల్లో అవ్వలేదు. ప్రస్తుతం ఏంటంటే మా తాలూకా ఆలోచన